భరణి గారు నాకు ఫోన్ చేశారు, బాచి గారు ఒకసారి మీ అపాయింట్మెంట్ కావాలి. బాబా అలా అంటారేంటండి, మేము మామూలు సామాన్యం, మీరు మంచి లెజెండ్ మనిషి, మీరు మేము వస్తాం, మీరు అక్కర్లేదు మా ఇంటికి, మేమే వస్తాం అని చెప్పి అప్పుడు మా తమ్ముడు శ్రీనివాసరావు నేను కలిసి ఆయన దగ్గరికి వెళ్ళడం తటస్థించింది. వెళ్ళిన తర్వాత కూర్చోమన్నారు, చెప్పారు. అంత ఇలాగా రామకృష్ణ అనే ఒక రైడరు రైటర్స్ అసోసియేషన్ లో నా మీద కంప్లైంట్ ఇచ్చాడు బాచి గారు. ఎందుకు ఇచ్చారు అన్నాడు. ఆయనది నేను కాపీ కొట్టాంట, ఆయన భరణి గారు కాపీ కొట్టారని, భరణి గారు కాపీ కొట్టారంటే ఇలా అంటే తర్వాత ఇలా చెప్పారు. తర్వాత పరుసూరు గోపాలకృష్ణ గారేమో భరణి గారు మీ మీద ఇలా కంప్లైంట్ కూడా వచ్చింది, ఏమిటి మీరు ఏమిటి సమాధానం అంటే, చేసుకోకండి, అది చరిత్రది, ఎవరైనా చేయొచ్చు, దానికి పెద్ద అభ్యంతరాలు ఏముంటుంది, ఇతిహాసాలు ఉన్నాయి, రామాయణ మహాభారతాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, ఎన్నో మన ఇది జానపదాలు, అవన్నీ రాజవి ఏమన్నా ఉంటాయి కదా, రాయలు గారి, రాణి ప్రతాప్ గాని, శివాజీ గాని, ఇవన్నీ అందరూ తీస్తున్నారు, అందులో ఏదో భాగం చరిత్ర, ఆయన ఏదో నావల్ రాస్తే ఆయన నేను కాపీ కొట్టలేదు, అలా ఏంటంటే ఆయన ఇష్టం, ఆయన ఏం చేసుకుంటారో చేసుకోమని అని చెప్పడం అలా జరిగిందని చెప్పి మాతో ఆయన భరణి గారు చెప్పారు. భరణి గారు తర్వాత ఆయన ఏమిటంటే ఇలాగా మేము ఒక ప్రాజెక్ట్ ఇలా తీద్దాం అనుకుంటాను సినిమా, బాచి గారు మీరు శ్రీనివాస్ గారు మాకు కాస్త పర్మిషన్ ఇచ్చండి, దానివల్ల తప్పకుండా తీసుకుంటే ఆయన లెట్ మీద రాసి ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఏం చేయలేదు ఇంతవరకు రామకృష్ణ. ఈ లోపల 2024 నవంబర్లో రవినారాయణ గారు అని చెప్పి డైరెక్టర్ ఆయన ఆకళ్ళ గోపాలకృష్ణ అని చెప్పి నాకు మిత్రుడు, సహజ నటుడు, మేమిద్దరం కలిసి నాటకాలు రవీంద్ర భారతిలో వేస్తుంటాం, నేను కూడా స్టేజ్ యాక్టర్, ఆ విధంగా పట్టాను. అతను నా ఇంటికి పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి ఇలా బాచి గారు ఇలాగా సినిమా తీస్తాడు, మంచి యంగ్ ఎనర్జెటిక్ డైనమిక్ డైరెక్టర్, మంచి జీలు ఉంది, సీతమ్మ గారి చెప్తే ఎట్లా తీయాలని ఆయన 10-15 సినిమాలు అసోసియేట్గా చేశాక, కాబట్టి అతనికి మీ సపోర్ట్ కావాలంటే తీస్తానండి, దాని తప్పకుండా ఇస్తాను. ఇవాళ రామకృష్ణ తీస్తానంటే అంటే అది ఎంతవరకు లేదు, అది ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉంది, అది ఇంతవరకు పట్టా ఎక్కలేదు, కాబట్టి ఈయన తీస్తున్నానంటే దీనికి మేము ఫుల్ సపోర్ట్ చేస్తామని చెప్పి మా తమ్ముడైన శ్రీనివాసరావు నేను కూడా మార్చాం. వాళ్ళు నాకు తెలిసి ఒక 40-50% సినిమా కూడా షూటింగ్ అయిపోయింది. మమ్మల్ని కూడా పోస్టర్ లాంచ్ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అక్కడ కూడా వెళ్ళాం.